కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం తాము ప్రజలకు ఏం చేస్తున్నామని ఆలోచించాలి తప్ప గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కాలరాయటం అవివేకమని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చంద్ర అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామనడం కరెక్ట్ కాదని సూచించారు. సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. ఏదో పార్లమెంట్ ఎన్నికలలో గెలిపే ఆలోచనగా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ ప్రవర్తన మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజలారా ఈ యొక్క మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి పార్టీని నాయకత్వాన్ని నిలదీద్దాం. రేపు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. నల్లగొండలో నీళ్ల సభ, గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి ఆ యొక్క భూములన్నీ కూడా ఎడారులుగా మారడానికి అవకాశం ఉన్నది. కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టులన్నీ కట్టబెట్టడం అనేది సరైనది కాదు అని కేసీఆర్ గారు సమరశంఖం పూరించిన సందర్భంలో వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. కాబట్టి రేపటి కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరాలన్నా, ప్రజలకు న్యాయం జరగాలన్నా, గతంలో కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు